హాయ్. ఈ వీడియోలో జస్ట్ విల్ డూ రివిజన్. ఇప్పటివరకు నేను చెప్పిన సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే. షార్ట్ రివిజన్, క్విక్ రివిజన్, వితిన్ 5 to 10 minutesలో వీ షుడ్ కంప్లీట్. నేను ఆల్రెడీ చెప్పేశాను. టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ బేస్డ్ ఆన్ ఇంక్లినేషన్, బై షేప్, బై ఆల్టిట్యూడ్స్. ఈక్వటోరియల్ ఆర్బిట్, పోలార్ ఆర్బిట్, ఇంక్లైన్డ్ ఆర్బిట్, సర్క్యులర్ ఆర్బిట్, ఎలిప్టికల్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ ఆర్బిట్స్. పోలార్ ఆర్బిట్స్ అంటే ఎలా రొటేట్ అవుతాయి, ఎన్ని అవర్స్ తీసుకుంటుంది. సన్కి సింక్ అవుతున్న ఆర్బిట్స్, జియో అర్త్కి సింక్ అవుతున్న ఆర్బిట్ ప్రతి టైంకి. జియో స్టేషనరీ ఎప్పుడు ఒకే పాయింట్ దగ్గర ఉన్న ఆర్బిట్. లాంచ్ వెహికల్స్, హిస్టారికల్ ఎస్ఎల్వి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఎంత పేలోడ్తో పోతుంది. ఆర్గ్యుమెంట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, పిఎస్ఎల్విలో 5 టైప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్ 5 టైప్స్? అండ్ ఎస్ఎస్ఏ. డిఫరెంట్ లాంచ్ వెహికల్స్, ఆపరేషనల్ లాంచ్ వెహికల్స్, పిఎస్ఎల్వి. నేను ఆల్రెడీ చెప్పాను, పిఎస్ఎల్విలో 5 టైప్స్ ఉన్నాయి. ఎక్సెల్ ఇందాకే చదివాం కదండి. జిఎస్ఎల్విలో మ్యాక్ 2 ఉంది, మ్యాక్ 3 ఉంది. పిఎస్ఎల్విని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, ఇది రీసెంట్ ఇన్నోవేషన్. హిస్టారిక్ లాంచ్ వెహికల్స్, ఎస్ఎస్ఎల్వి కరెంట్ అఫైర్స్లో ఉంది, ద మస్ట్ రీడ్ టాపిక్స్. అండ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, ఇవి రెండు నాకు తెలిసి ద మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎస్ఎస్ఎల్వి అండ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. అండ్ కొన్ని ఈ మధ్య క్వశ్చన్స్లో కూడా అడిగాను అని చెప్తున్నాను కదండి. డిఫరెన్స్ హైట్ చూసుకున్నాం. శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, వర్క్ హార్స్, వికాస్ ఇంజిన్, లిక్విడ్, 3rd generation శాటిలైట్, జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, 4th generation. సౌండింగ్ రాకెట్స్ ఎన్ని ఉన్నాయి? 3 సౌండింగ్ రాకెట్స్ ఉన్నాయంట, చూడండి ఒకసారి. రీయూజబుల్ లాంచ్ వెహికల్స్, లో కాస్ట్, దీని అడ్వాంటేజెస్ ఏంటి? స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎన్ని కేజెస్, 500 kgs to 500 kilometers వరకు, వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? టైప్ ఆఫ్ శాటిలైట్, కమ్యూనికేషన్ శాటిలైట్స్, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్, స్పేస్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ శాటిలైట్స్. ప్రొపెలెంట్ అంటే దాంట్లో యూస్ చేసే లిక్విడ్స్, ఏ టైప్ ఆఫ్ లిక్విడ్స్ యూస్ చేస్తున్నాం. క్రయోజెనిక్ అంటే ఏంటి, హైబ్రిడ్ అంటే ఏంటి అని. గ్రీన్ ప్రొపెలెంట్స్, ఇస్రోసీన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇంజిన్, వికాస్ ఇంజిన్లో ఏం యూస్ చేస్తున్నాం, నైట్రోజన్. జిఎస్ఎల్వి మ్యాక్ 3. క్రయోజెనిక్ ఇంజిన్స్, ర్యామ్జెట్, డ్యూయల్ మోడ్ ర్యామ్జెట్. హిస్టరీ ఆఫ్ ఇస్రో ఎలా ఎవాల్వ్ అయ్యింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ ఏపీలో ఉంది. ఏపీలో ఉంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ అని. మంగళయాన్, మూన్ ఎక్స్ప్లోరేషన్ ఏమేం పంపాను. ఇండియా స్పేస్ పాలసీ 2023 పాలసీ ఏంటి. యాంథ్రిక్స్, ఎన్ఎస్ఐఎల్, ఇన్కోపార్. ఇండియన్ మిషన్స్, చంద్రయాన్ 3 మిషన్ ఇప్పుడే రీసెంట్గా చదివినాం. పేలోడ్, చంద్రయాన్ 3 అంత ఇంపార్టెన్స్ ఏంటి, దాని పేలోడ్ ఏంటి, షేప్ అంటే ఏంది, చాస్టీ ఏంది, ఫర్ టెంపరేచర్. ఇల్సా ఫర్ సెస్మిక్ యాక్టివిటీస్, ఎల్పి ప్రోబ్ ఫర్ డెన్సిటీ. రోవర్ పేలోడ్ ఎంత ఉంటుంది అని. ఫెయిల్యూర్ బేస్డ్ అప్రోచ్ అంటే ఏంటి. ఆర్బిటర్ ఉందా లేదా. శివశక్తి అనే పాయింట్ ఏంటి. ఎవ్రీథింగ్ ఐ టోల్డ్. ఆదిత్య L1 మిషన్, ఆ L1 మిషన్ ఎందుకు, ఏమేం చేస్తున్నది, ఎక్కడ లాంచ్ అవుతుంది, హాలో ఆర్బిట్ అంటే ఏంటి, స్పేస్ స్టేషన్, ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, ఇది కూడా డెప్త్గా అనాలిసిస్ చేశాం, లేయర్స్ ఏమేమి ఉంటాయి అని. అండ్ నెక్స్ట్ L1 L2 స్టేబుల్ పాయింట్స్ ఏంటి, అన్స్టేబుల్ పాయింట్స్ ఏంటి, హారిజంటల్గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, వర్టికల్గా ఎన్ని పాయింట్స్ ఉన్నాయో కూడా డిస్కస్ చేశాం. ఓకే, మిషన్స్, ఎన్ని మిషన్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ మిషన్స్. దాంట్లో ఇండియా ఎన్నో ర్యాంక్లో ఉంది, ఫోర్త్ ర్యాంకా, 5th ర్యాంకా. విజిబుల్ లైన్ ఎమిషన్ కోర్నోగ్రఫీ, దిస్ ఈజ్ ఆల్సో డన్. ఇస్రోస్ నావిక్ శాటిలైట్స్, నావిక్ అంటే ఏంటి, ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటే ఏంటి, జీపీఎస్ అంటే ఏంటి, గ్లాస్నోస్ అంటే ఏంటి, ట్రయాంగులేషన్ మెథడ్ అంటే ఏంటి, 7 శాటిలైట్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఎక్కడున్నాయి, సన్ సింక్రోనస్లోనా, ఫస్ట్ జనరేషనా, సెకండ్ జనరేషనా, అడ్వాన్స్మెంట్ ఏంటి, మిషన్ లైఫ్, L1 అటామిక్ క్లాక్, ఇవన్నీ మొత్తం అయిపోయినాయి. గగన్యాన్ మిషన్ 3 మెంబర్స్ని 3 days పంపుతున్నారు, ఎందుకు పంపుతున్నారు, ఎలా పంపుతున్నారు. ప్యాడ్ అబార్ట్ మిషన్ గురించి కూడా చెప్పేశాను. వ్యోమిత్ర ఫీమేల్ చెప్పేశాను. అన్క్రూ మిషన్, ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ నెట్వర్క్ పోర్టల్ సైట్. వన్ వెబ్, లో ఎర్త్ ఆర్బిట్ నుంచి
లో ఎర్త్ ఆర్బిట్లో ఉండే శాటిలైట్స్ ఎవరెవరితో, గుజరాత్ గవర్నమెంట్తో. సో దిస్ ఈజ్ ఆల్సో డన్. ఎక్స్పోసాట్ గురించి కూడా చెప్పేస్తాను. ఎక్స్రేస్ని చదివే శాటిలైట్, ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయో కూడా వీ హ్యావ్ డన్. పిఎస్ఎల్వి శాటిలైట్స్ కూడా C56 నంబర్ ఆఫ్ టైప్స్. పిఎస్ఎల్విలో డిఫరెంట్ వేరియంట్స్, 5 వేరియంట్స్. ఇదండి ఇక్కడ 5 వేరియంట్స్ డన్. ఇంకా మిషన్స్ అన్నీ. హౌ దిస్ ఇప్పుడు చంద్రయాన్, శివశక్తి ఎవరు చేస్తున్నారు, ఈ నేమింగ్ ఆఫ్ స్పేస్ ఆబ్జెక్ట్స్ ఎవరు చేస్తున్నారు, దిస్ ఈస్ ఆల్సో డన్. ఇంకా వేరే కంట్రీస్తో కొలాబరేట్ అవుతున్న మిషన్స్ ల్యూపెక్స్, ఇంకోపార్, ఇది ఇస్రో అండ్ నాసా జాయింట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నారు. నిసర్ ప్రాజెక్ట్ 12 days, స్పేడెక్స్ స్పేస్ డాకింగ్ అంటున్నారు, గగన్యాన్, శుక్రయాన్, ఇజెక్టర్ హ్యాలో కూడా చెప్పేశాను. స్పేస్ క్రాఫ్ట్ ప్యాసివేషన్ ఇంపార్టెంట్ టాపిక్, ఇది కూడా చెప్పాను. డెబ్రిస్ లూనార్ శాంపుల్ రిటర్న్ మిషన్, ఇది భారతీయ అంతరిక్ష స్టేషన్. దిస్ ఈజ్ డన్. ఇప్పుడు గ్లోబల్ మిషన్స్ నెక్స్ట్ టాపిక్లో చదువుకుందాం. థ్యాంక్ యూ. This is the final revision.